ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లైవ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ ర్యాలీ ఏ విధంగా జరుగుతోంది? మొత్తం ఎంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు? ఒకవైపు పహల్గామ్ అటాక్ కి ఆల్రెడీ అటు గతంలో సీఎం ఇదే విధంగా కూడా క్యాండిల్ ర్యాలీ చేశారు. అప్పుడు జరిగినటువంటిది ఎంతో బాధాకరంగా కూడా ర్యాలీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి సంఘీభావం తెలుపుతూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ర్యాలీలో ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు మిగతా అందరు కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. రెటిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అదేవిధంగా భారత ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ జరుగుతోంది. ఇక ఈ ర్యాలీలో చాలా మంది యువత కూడా పాల్గొన్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన నేతలు, ప్రజలు అంతా కూడా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకంతో కూడా దేశానికి సంఘీభావంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీలో పాల్గొంటూ నినదిస్తూ కూడా ముందుకు సాగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. హైదరాబాద్లో ఈ సంఘీభావ ర్యాలీ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని తన చేతులతో పట్టుకుని సంఘీభావంగా కూడా ర్యాలీలో ముందుకు వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్ పైన దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆర్మీ అధికారులకు, అదేవిధంగా నేవీ, ఆర్మీ, డిఫెన్స్, సో వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అయితే ఈ ర్యాలీ జరుగుతోంది. సో వారందరికీ కూడా ఒక మద్దతుగా నిలిచేందుకు సంఘీభావంగా ఈ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ ర్యాలీలో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పాల్గొన్నారు. రైట్ హేమ, కంటిన్యూ చేయండి. ట్యాంక్ బండ్ పైన ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంటైర్ టీపీసీసీ కార్యవర్గం మొత్తం కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సేమ్ టైం అధికారులు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి తెలిసిందే. ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఇండియా వైపు చూసే విధంగా కూడా ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. అటు గత కొద్ది రోజుల క్రితం పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ ని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద మూక, మన ఇండియాకు సంబంధించినటువంటి కొంతమంది అమాయకుల పైన అన్యాయంగా దాడి చేస్తూ కూడా ప్రాణాలను తీసేశారు. సో ఈ నేపథ్యంలో దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వెంటనే పాకిస్తాన్ పైన రివెంజ్ తీసుకోవాలి, ఎటువంటి సంబంధం లేని అన్యం పుణ్యం ఎరగనటువంటి వాళ్ళపైన ఈ విధంగా దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. ప్రధానంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి దీనిపైన మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ని కూడా మన జవాన్ జరిగింది. పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు కానివ్వండి, పాకిస్తాన్ కి సంబంధించి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో వాటిపైన కూడా అటాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తో చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులను కూడా అటాక్ చేసి చంపేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ, మన జవాన్లకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సెక్రటేరియట్ నుంచి ఇటు ఇందిరా పార్క్ వారికి కూడా సంఘీభావం ర్యాలీని కూడా నిర్వహించారు. సో ప్రస్తుతం ఆ ర్యాలీకి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు కానివ్వండి, మిగతా మంత్రివర్గం మొత్తం కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ దీంతో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా, అటు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు, సేమ్ టైం డిఫెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు, నావీకి సంబంధించినటువంటి అధికారులు,
ఎవరైతే మన హైదరాబాద్ కి సంబంధించి ఈ 3 డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి చీఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున డీజీపీతో పాటు ట్రై కమిషనరేట్ సిపిలు సివి ఆనంద్, అదేవిధంగా మిగతా సైబరాబాద్ సిపి కానివ్వండి, రాచకొండ సిపి కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు, నాట్ అన్ని లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద అంతా అటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, డిఫరెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు అందరు కూడా 3 రంగుల జెండా ఏదైతే ఉంటుందో అది పట్టుకొని ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన ర్యాలీ చేస్తుంటే చుట్టుపక్కల వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రధానంగా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కామన్ పబ్లిక్ కూడా నేరుగా వచ్చి, అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చారు. చాలా వరకు వచ్చి అసలు ఎవరు పిలవకపోయినా సరే మన దేశం గొప్పతనాన్ని చాటే విధంగా ఈ ర్యాలీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది సొంతగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ర్యాలీ చూసి కూడా చాలా మంది అటువైపు రోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇటువైపు రోడ్డుకి వచ్చి మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దేశం అనేసరికి పార్టీలు కానివ్వండి, లేదంటే ఏది కూడా ఉండదు, అన్నిటికీ అతీతంగా అందరూ ఒక్కటే అని చెప్పేసి చేస్తారు. ఎప్పుడైతే పహల్గామ్ ఏప్రిల్ 22వ తారీఖు పహల్గామ్ లో దాడి జరిగిందో అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల పైన పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాడి చేశారు. ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరు కూడా దానిపైన రెస్పాండ్ అయ్యారు. కామన్ పబ్లిక్ నుంచి లీడర్ వరకు అధికారులు నాట్ అందరు కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా అటు ఎల్ఓపిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యారు. వెంటనే దీనికి సంబంధించి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలి, పాకిస్తాన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము మద్దతు ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ రాహుల్ గాంధీ కాల్ఫర్ చేసినారు. అనంతరం పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామంటూ కూడా ప్రెసిడెంట్ తో పాటు ఇతర అఖిల పక్షాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా సెంటర్ సంబంధించినటువంటి మినిస్టర్స్ చెప్పడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. ఒక్కొక్కటి పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళకి మనకున్నటువంటి ఒక్కొక్క సంబంధాన్ని తెంచుకుంటూ వచ్చారు. అనంతరం నేరుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో, ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఒక కీలకమైనటువంటి పేరుగా కూడా దీన్ని తీసుకున్నారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అంటే కాశ్మీర్ అనేది మన ఇండియా మ్యాప్ లో కూడా టాప్ ఆఫ్ ద హెడ్, అంటే హెడ్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సింధూరం అంటే ఆ రోజు ఏప్రిల్ 22వ తారీఖున ఎంతో మంది అమాయకుల ప్రాణాలు, ఎంతో మంది ఆడవాళ్లకు మన సంస్కృతి తెలిపే విధంగా అయితే సింధూరాన్ని చెరిపేసినట్టుగా, సో సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. సో ఆ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన సైనికులు ఉగ్రవాదుల పైన దాడి చేసిన తర్వాత పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఆ కుల మతానికి సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనెస్ తెలుపుతూ కూడా పోస్ట్